జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత ద్రోహిగా మిగిలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిన్న సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల గారు వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ లేడు అని చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి 1, 2, 3, 4 లిస్టులు రిలీజ్ చేశాడు. ఆ 4 లిస్టుల్లో ఎక్కడా కూడా 68 పేర్లు మారిస్తే 58 మంది దళితులే ఉన్నటువంటి పరిస్థితి, బడుగులు ఉన్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పాలనలో కానీ చేతల్లో కానీ పార్టీ పదవుల్లో కానీ సామాజిక న్యాయం అనేది ఎక్కడా కూడా కనపడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి దానికి చేస్తున్న దానికి ఎక్కడా కూడా పొంతం లేదు. 27 దళిత పథకాలు రద్దు చేశారు. అదేవిధంగా 58,000 కోట్ల రూపాయలు ఎస్సీ సప్లాన్ నిధులని దారి మళ్లించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉందనే విషయం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అహం ఎలా ఉందంటే ఇందాకే చెప్పా, ఆయన నిన్న ర్యాంప్ వాక్ ఒకటి పెట్టి వైజాగ్లో శిలువాకారంలో పెట్టి శిలువ మీద నడుస్తూ క్రైస్తవ్యాన్ని అపహాస్యం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఆ రోజు యేసుప్రభు శిలువ మోసి పాపుల కష్టాలు తీరిస్తే ఈయన శిలువ మీద ఎక్కి తొక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని, ఆయన నమ్ముకున్న వాళ్ళని ఏ విధంగా దగా చేస్తున్నాడో మనందరం చూసాం. అంతేకాదు ఈరోజు దళిత ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. నారాయణ స్వామి ఏం మాట్లాడాడు, ఎస్సీ రిజర్వేషన్ అనేది లేకపోతే మేము కనీసం చట్టసభల్లో కూడా వెళ్ళేవాళ్ళం కాదు అని చెప్తా ఉన్నాడు. ఎంఎస్ బాబు ఏం చెప్తున్నాడు, మేకలను బలిస్తారు కానీ పుల్లలను బలివరని చెప్తా ఉన్నాడు. సాక్షాత్తు పద్మావతి, జొన్నలగడ పద్మావతి ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏదైతే ప్రశ్నిస్తే మమ్మల్ని తప్పిస్తారు, మేము ప్రశ్నించబట్టే తప్పుకున్నామని చెప్తా ఉన్నారు. ఈరోజు మొత్తంగా 28 మంది దళితుల్ని ఎమ్మెల్యేలు కాకుండా శాశ్వతంగా రాజకీయ బహిష్కరణ చేసినటువంటి వ్యక్తి, రాజకీయ సమాధి కట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి దళితులకు ఏ విధంగా మేలు చేస్తూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి. ఈరోజు చూసాం కోడికత్తి సీన్ గొడవ, నా 5 సంవత్సరాలు పైగా జైల్లో మొగ్గుతూ ఉన్నాడు, ఒక పూట వచ్చి సాక్ష్యం చెప్పలేడు. అదేవిధంగా శిరోమండనం చేసినటువంటి వరప్రసాద్కి రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చిన చర్యలు తీసుకోలేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అనే విషయం మా దళితులందరూ కూడా తెలుసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. సిద్ధం అనే బ్యానర్ జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో ఆ సిద్ధం అనేటువంటి బ్యానర్ బాగా వర్తించబోతూ ఉంది. దేనికి సిద్ధం అనేటువంటిది జనానికి జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క మనోభావాలు అర్థమైనవి కాబట్టి సిద్ధం అన్నాడు. ఓడిపోవడానికి సిద్ధం, పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీని మూసేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదైతే బటన్ నొక్కుతున్నాను అంటున్నాడో జగన్మోహన్ రెడ్డి, ఏ బటన్ నొక్కేటువంటి ఆ 10,000 రూపాయలు వేసి 1,00,000 రూపాయలు భరించలేనటువంటి పరిస్థితికి పేద కుటుంబాలను తీసుకొచ్చాడో ఆ కుటుంబాలే, ఎవరికైతే బటన్ నొక్కాడో ఆ బటన్ నొక్కిన కుటుంబాలే ఈనాడు ఈవీఎంల ద్వారా బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నేను అర్జునుడిని అంటున్నాడు, అభిమన్యుడిని కాదు నేను అర్జునుడిని అంటున్నాడు. ఇన్ని పాపాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అర్జునుడు అనేటువంటి పదానికి అర్హుడే కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, అక్రమ కేసులు, అధికార మదంతో చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రజలు తిరస్కరించబడ్డారు. కాబట్టే భీమిల్లో ఉత్తరాంధ్ర పెద్ద బహిరంగ సభ లక్షలాది మందితో అన్నారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి యువగర్జన ముగింపు సభకి భారీగా అంతకన్నా ఎక్కువ మందితో చేపట్టబోతున్నామని బాగా ప్రగల్భాలు పలికారు. ఆ ప్రగల్భాలు పలికినటువంటి సభ మేమేమో 100 ఎకరాల్లో పెట్టాం, వారేమో 16 ఎకరాల్లో పెట్టారు. 10% ప్రజలు కూడా తీసుకురావడానికి చాలా కష్టపడి బస్సులు, కార్లు ఉపయోగించి 10% కూడా తీసుకురాలేకపోయారు. సభ వెలవెలపోయింది. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలు వినటానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టే ముందుగానే ఓటమిని అంగీకరిస్తూ ఉన్నాడు. ఆయనే ఒక ఛానల్ని పిలిపించుకున్నాడు, ఆయనే ప్రజల డబ్బు వాళ్ళకి పెట్టేశాడు, ఆయనే ఆ ఛానల్ ద్వారా ఓడిపోతానికి సిద్ధంగా ఉన్నా వెళ్ళిపోతాను అనేటువంటి పరిస్థితుల్లో నిరాశ నైరాశ్యంలో ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అందుకనే కదలరా సభలకేమో తండోపతండాలుగా వస్తున్నారు లక్షలాది మంది. ఎన్ని గంటల ఆలస్యమైనా కదలకుండా
చివరి మాట వరకు చంద్రబాబు నాయుడు గారి మాటలు విని బయలుదేరుతూ ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి సభలకైతే ఆయన వచ్చే లోపలే వెళ్ళిపోతూ ఉంటే పోలీసులు బలవంతులు పెట్టి కూర్చోబెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఈనాడు బలవంతంగా కూర్చోబెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 4.5 ఏళ్లలో ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు బలైపోయారు. నాసిరకం మద్యంతో ఈరోజు జీవితాలు పోతూ ఉన్నాయి. నాసిరకం మద్యంతో సంపాదించినటువంటి డబ్బు 1,00,000 కోట్లు ఏదైతే ఉందో, శాండు, ల్యాండు, మైను, ఈరోజు ఆ అవినీతి డబ్బులతోటే ఓట్లు కొనాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచే స్టార్ట్ చేశాడు. 30,000 నుంచి 10 లక్షలు, 20 లక్షల కార్యకర్తలకు ఇచ్చేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు.